దేవునికి స్తోత్రం. పిల్లరా, మరొకసారి ఉదయకాల సమయంలో జయం గల దేవుడు మరి ఆ రాజు సైన్య సమూహము ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆయన బాహువులు భద్రం చేసుకొని 5 నెలలు, ఈ సంవత్సరంలో 5 నెలలు ఆయన కృప ద్వారా మనం నడిపించి నూతనమైనటువంటి 6వ నెలలోనికి ప్రవేశపెట్టి ఆయన కృపలో ఈ రీతిగా మనందరినీ కాపాడి సంరక్షించి పోషించి నడిపించిన సర్వశక్తుడైన తండ్రికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎలాగున్నారు మీరు? నేను అనుకుంటున్నాను దేవుని కృప వలన అందరూ బాగుగా ఆరోగ్యంగా సమాధానంతో ఉన్నారని దేవుని కృప ద్వారా నేను అనుకుంటున్నా. పరమ తండ్రి స్తోత్రం. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము. మనం జీవిస్తున్నాం, చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం అంటే కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం తప్ప మన శక్తి, మన భక్తి, మన ధనం కాదు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము ఆయన కృప వలన. ఈ నూతన మాసంలోనికి ప్రవేశపెట్టి మొదటి సబాతులోనికి ప్రవేశపెట్టినటువంటి సర్వశక్తుడైన దేవుని కృప ఎంతో గొప్పది. కాబట్టి కూడిన మీకందరికీ సర్వశక్తుడైన కృప సమాధానములు మీకందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. దేవుని స్తోత్రం. పిల్లరా, మరి ఈ వారం కొరకు దేవుడిచ్చినటువంటి వాగ్దానంలోనికి మనమందరము ప్రవేశించాము. ఈ వారం దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నది, బోధించాలనుకుంటున్నది విషయాలు చూద్దాం. 4 జ్ఞాపకాలు చేసుకోండి. జ్ఞాపకాలు 4 ఉన్నవి. విశ్వాస జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి 4 విషయాలను దేవుడు మనకి ఈరోజు మరి అనుగ్రహించాలని, మరి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దీని కొరకు మనము చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క కృపలోనికి ప్రవేశిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, నీ ఘనమైన నామముకై స్తోత్రాలు. 5 నెలలు మీ బాహులో భద్రం చేసుకొని ఈ చిన్న పరిచర్య ద్వారా నాయన మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ కృపా సమాధానములకై స్తోత్రాలు. కాపుదలను బట్టి స్తోత్రాలు. పోషిస్తున్న విధానం బట్టి స్తోత్రములు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నాయన తండ్రి, మీరు మాకు ఇవ్వవలసిన వాగ్దానములోనికి మమ్మలను ప్రవేశపెట్టండి, మమ్మల్ని సిద్ధపరచండి. నా 4 పెదవులను నేను పలికేటప్పుడు నిప్పుతో కాల్చి శుద్ధి చేసుకొని నా నోటిని నీ బోరగా వాడుకొని మీరే నీ బిడ్డలతో నేరుగా మాట్లాడమని విన్నవించుకొనుచున్నాను. మీరు మాట్లాడుచుండగా వినగల ఆత్మచెవులు, నీ యందు భయభక్తులు కలిగి శ్రద్ధ చూపే హృదయము వారు అనుగ్రహించి, జీవపు మాటలు వారి హృదయంలో పదిలం చేసుకునే బాధ్యత వారు అనుగ్రహించి నడిపించమని, ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని అతి త్వరలో రావచ్చిన నాథుడి ప్రియ రక్షకుడు మెషాక నామంలో మనలో విన్నవించుకుని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమె. పరమ తండ్రి స్తోత్రం. పిల్లరా, మరి 4 జ్ఞాపకాలు ఈ యొక్క రోజున మనకి మొదటి వారంలో పరమ తండ్రి మనకి తెలియజేస్తున్నాడు. యాక్చువల్గా మరి ఆ యొక్క రిపెంటెన్స్ 2 భాగాలు చూసాం. 3వ భాగం కూడా అనుకున్నాం, కానీ వీలైతే వచ్చే వారము ఆ 3వ భాగం చూద్దాం. ఈరోజు మరి ఇచ్చినటువంటి వాక్యంలోనికి వెళ్దాము. మొట్టమొదటిది విశ్వాసములో దిగజారిపోవటం. విశ్వాసములో దిగజారిపోకుండా మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని, అది జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. పిల్లరా, మరి ఏ రీతిగా ఆరాధనలో పాలిభాగస్తులు అవుతారో అలాగే ఇంటి వద్ద కూడా పాలిభాగస్తులు అవ్వండి. నేను వాక్యం చెప్పినప్పుడు వెంటనే రిఫరెన్స్ తీసి అది చదవటానికి, గమనించడానికి ప్రయత్నం చేయండి.
నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అనే మాట ఇక్కడ రాయబడింది. పరమ తండ్రి స్తోత్రం. ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? మొట్టమొదట నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయమని దేవుని వాక్యము సెలవిస్తాం. ఒకవేళ కానీ నువ్వు కఠిన హృదయుడై ఇంకా పర్లేదులే, దేవుడు కృపామయుడు కనికర సంపన్నుడని నువ్వు కఠినం చేసుకొని మారు మనస్సు అంటే పశ్చాత్తాప పడకుండా ఇంకా నీ కఠినమైన మనస్సుతో నువ్వు ఉంటే మరి అక్కడ రాయబడింది, నువ్వు మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసుకుని. దీపం అంటే దాని అర్థం నరుని ఆత్మ పరమ తండ్రి పెట్టిన దీపం. పరమ తండ్రి స్తోత్రం. కాబట్టి ఆ దీపస్తంభం తీసేస్తే మనం ఈ లోకానికి మనకి ఎవరికి సంబంధం ఉండదు. ఆ దీపస్తంభం తీయటానికి ఆయనకు ఒక్కరికే అధికారం ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన సమయంలో మనము మన యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడైతే పడిపోయి ఏ స్థితిలో పడిపోయావో, ఏ కారణంలో పడిపోయావో అది జ్ఞాపకం తెచ్చుకోవాలను. అది జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి మారు మనసు పొంది మరి ఆ సంబంధాన్ని కొనసాగించాలని పరమ తండ్రి మరి సెలవిస్తున్నాడు. పరమ తండ్రి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యము ఈ రీతిగా ఉన్నది. సామెతల గ్రంథ 16వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 16-18వ వచనంలో మాట రాయబడింది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుచును. ఏమొస్తుందండి? నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి అహంకారము నీ హృదయంలో చోటు చేసుకుంటుంది. ఇది అహంకారం అనేదే ఈవిల్ ఇంక్లినేషను, అంటే ఆ యొక్క దుష్ట శక్తి యొక్క కార్యం. అది అహంకారం ఎప్పుడైతే వచ్చిందో నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు విశ్వాసంలో దిగజారిపోవటానికి, పడిపోవటానికి అహంకారమే మెయిన్ కారణం. కాబట్టి అహంకారాన్ని మనం తీసివేసుకోవాలా. దేవుడిచ్చినటువంటి వార్నింగ్కి వెంటనే నువ్వు లోబడాలా. అది సరి చేసుకోవాలా, జ్ఞాపకం తెచ్చుకోవాలా, సరి చేసుకోవాలా. తిరిగి మరలా పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి ఆయన వైపు తిరగటానికి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే మరి చాలా కఠినముగా ఉంటుంది. ఆయన యొక్క భయంకరముగా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. అక్కడి నుంచి ఏమంటున్నాడు? నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. ఇది ఆయన చేయకముందే మనం జీవితాలు సరి చేసుకుంటాం చాలా శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే 15వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం అంతా చదివినట్లయితే పిల్లరా, మరి సమూయేలు సౌలుకు చెప్తాడు, నువ్వు అమాలీకుల మీదకి దండెత్తి అమాలీకులందరినీ తుడిచిపెట్టమంటాడు. తుడిచిపెట్టామంటే సుమారు 3 లక్షల మందిని, 2,10,000 మందిని సౌలు తీసుకొని వెళ్ళి మరి అమాలీకుల మీద దండెత్తి అమాలీకులందరినీ చంపేస్తాడు. కానీ అక్కడి నుంచి ఏది తెచ్చాడు కూడాను? పోగినటువంటి గొర్రెలను, ఎడ్లను, మరలా ఆ యొక్క రాజు ఆగాగు రాజును, అతని రాజును కూడా చంపకుండా కూడా తెచ్చుకొని వచ్చాడు. మరి దేవుని మాట వినకుండా సమూయేలు ప్రవక్త దేవుని మాట చెప్పాడు. దేవుడు ఇలా చెప్తున్నాడయ్యా, నువ్వు వెళ్ళి మరి అమాలీకులందరినీ ఒక్కడు కూడా లేకుండా రాజు మొదలుకొని అందరి వరకు పశువులన్నిటినీ మీరు హతం చేసామంటే ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి పొరుగునటువంటి ఎద్దులను, గొర్రెలను మళ్ళా ఆ యొక్క రాజును తీసుకొని వచ్చాడు.
అనుకుంటాడు. మరి తీసుకొని వాళ్ళందరినీ చంపేసి కూడా వీటిని తీసుకొచ్చాడు. అలాంటి సమయంలో చూడండి, మరి 16వ వచనంలో 15వ అధ్యాయము, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 16వ వచనంలో సమూయేలు అడుగుతున్నాడు ఆ రాజుతో, సమూయేలు నీవు మాటలాడ పని లేదు, పరమతండ్రి రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రమునకు శిరస్సు అయితివి. చూడండి, అప్పుడు అన్నాడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి ప్రవక్త. నువ్వు అల్పుడుగా, నార్మల్గా ఒక జనరల్ ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఉన్నప్పుడు పరమ తండ్రి నిన్ను ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు మీద నిన్ను శిరస్సు అంటే రాజుగా చేసుకున్నాడు. కానీ నువ్వు అహంకారం నీకు వచ్చింది కాబట్టి అది మర్చిపోయావు. మరి నీవు చేసినటువంటి అహంకారం ఏం చేసిందండి? నేను యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద క్షమించిన పరమతండ్రి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు పరమతండ్రి నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలము చేయను, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నువ్వు ఎందుచేత పరమతండ్రి మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిటివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను పరమతండ్రి మాట విని పరమతండ్రి నన్ను పంపిన మార్గం పోయి అమాలేకుల రాజు అయిన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులు నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన పరమతండ్రి బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. చూడండి, ఏమి తీసుకురావద్దంటే అంటున్నాడు దేవునికి, ఆ శపితమైనటువంటి ఆ యొక్క దేశంలో నుండి ఏమి తేవద్దంటే గొర్రెలను ఎడ్లను తీసుకొని వచ్చావు. కాబట్టి చూడండి ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ మరి వస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోపడమో, దేవుని ఆజ్ఞను మనం తృణీకరిస్తామో, వెంటనే ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క మరి పనిష్మెంట్ వస్తుందో. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకుడుట వలన పరమతండ్రి సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకునుటయు, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏంటండి ఆయనకి పరమ తండ్రికి ఇష్టమైంది ఏంటండి? ఆయన ఆజ్ఞను గాయకునే వారం ఉండాలా, ఆయనను మాటను మనం వినేవారుగా ఉంటేనే అది శ్రేష్టమంట. నీ బలి అర్పణలు ఆయనకి అవసరం లేదు. కాబట్టి అంటున్నాడు తర్వాత, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట. చూడండి, తిరుగుబాటు, మనం ఆయన ఆజ్ఞను మనం మీరి తిరుగుబాటు చేస్తే దానికి ఏమంటున్నాడు? సోది చెప్పుటేను పాపంతో సమానం. దేవుని మీద ఎప్పుడైనా మనం తిరుగుబాటు చేస్తే ఎలాంటి పాపం అన్నాడు? సోది చెప్పేటువంటి పాపానికి సమానం అంటున్నాడు. మూర్ఖంగా మనం ప్రవర్తిస్తే, మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహములు గృహ దేవతలను పూజించుటతో సమానము. పరమ తండ్రి ఆజ్ఞని విసర్జించు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా చూడండి ఎంత పనిష్మెంట్ అండి. ఇప్పుడు వెంటనే నువ్వు ఆయన ఆజ్ఞ వినలేదు కాబట్టి నిన్ను రాజుగా నేను విసర్జించబోతున్నాడు పరమ తండ్రి అని చెప్పినప్పుడు, ఒకవేళ దేవుని మాటను మనం వినకపోతే, దేవుని ఆజ్ఞను మనం తృణీకరిస్తే దేనికి సమానం అంటున్నారు? మాయా విగ్రహములు గృహ దేవతలు పూజించటం అంటే విగ్రహారాధనతో సమానం. ప్రియులారా, మూర్ఖత్వంగా మనం ప్రవర్తిస్తే, దేవుని మాట మీద మనం తిరుగుబాటు చేస్తే సోది చెప్పుట అనే పాపానికి సాదృశ్యం ఉంది. మూర్ఖంగా ప్రవర్తిస్తే దానికి మాయా విగ్రహములు గృహదేవతలు పూజించడంతో సమానమనే పాపానికి
మరి దేవుని యొక్క దృష్టిలో ఉంటుందని ప్రియులారా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎంత మనం కాజువులుగా మూర్ఖత్వం, దేవుని మాట గురించి మనం మూర్ఖత్వం చూపిస్తుంటాం. ఒక్కొక్కసారి ఆయన మాటను కూడా మనం తిరుగుబాటు చేస్తుంటాం. తిరుగుబాటు చేస్తే సోది చెప్పేటువంటి పాపం, సోది చెప్పించుకునేటువంటి పాపానికి సాదృశ్యం ఉంది. మూర్ఖంగా నువ్వు ప్రవర్తిస్తే అది మాయా విగ్రహములు, గృహ దేవతలు పూజించడంతో సమానంగా ఉందని దేవుని వాక్యం. జాగ్రత్త సహోదరుడా, మనం ఎక్కడెక్కడ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నామో, ఎక్కడెక్కడ మరి తిరుగుబాటు చేస్తున్నామో, దాని ద్వారా ఎన్ని పాపములు మన యొక్క ఆ పుస్తకంలో, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకంలో రికార్డ్ అవుతున్నాయో. జాగ్రత్త సహోదరుడా. వెంటనే సౌలు భయపడి ఏం చేశాడండి, 24 వచ్చిన జనులకు జడిసి వారి మాట విననందరూ నేను పరమ తండ్రి ఆజ్ఞ నీ మాట అలానే మీది పాపం తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపంను పరిహరించి నేను పరమ తండ్రి మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనగా ఆయన సమూహని పట్టుకుని ఇంకా బతిమాలటం మొదలెట్టాడు. ప్రవక్తను పట్టుకొని, దైవజనుడు పట్టుకొని, రాజు ఇంకా కాలు పట్టేసుకుంటున్నాడు. దైవజనుడు కాలు పట్టేసుకొని ప్రతిమాలుతున్నాడు. ఎందుకంటే వారు మనసు పశ్చాత్తాపం వచ్చింది. పరమ తండ్రి స్తోత్రం. తాను చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపము తెలుసుకున్నాడు. వెంటనే పశ్చాత్తాపం పొందుతున్నాడు. ఇక్కడ చూడండి 28వ వచనం చూడ ఎంతగా ఆయన బతిమాలుకుంటున్నాడంటే 26వ వచనంలో, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు పరమ తండ్రి ఆజ్ఞను విసర్జించు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా పరమ తండ్రి నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చిరిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లాడెను, నేను పరమ తండ్రి ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరిచిన పరమ తండ్రికి ఒప్పుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు పరమ తండ్రికి మొక్కిన తర్వాత సమూయేలు అమాయకుల రాజును అగాగును నా దగ్గర తీసుకురని చెప్పి అలాగా చేసి మరి సమూయేలు ఆ యొక్క ఆగాగు రాజును హతం చేశాడు. చూడండి, పశ్చాత్తాపడినందున మళ్ళా దైవజనుడు ఆయనతో పాటు తీసుకొని దేవుడి సన్నిధి తీసుకుని వెళ్ళాడు. మరి ఆ యొక్క దోషము అక్కడ నుండి సౌలు మీద నుండి తొలగిపోయింది. పరమ తండ్రి స్తోత్రం. కాబట్టి మనం ముందు చదివాం ప్రకటన గ్రంథం 2:3 నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. మరి ఎప్పుడైతే సౌలు మరి తెలియచేసినటువంటి ఆ యొక్క ఏదైతే దేవతను తెచ్చాడు కాబట్టి తాను తెలుసుకున్నాడు, తన పశ్చాత్తాపడ్డాడు, దైవజనుడు బతిపాలుకున్నాడు, ఆయన ఎదుట ఆయన సన్నిధిలో ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి దైవజనుడు ద్వారా ఆ పాపము అక్కడ సమసిపోయింది. పరమ తండ్రి స్తోత్రం. క్షమించబడ్డాడు. పరమ తండ్రి స్తోత్రం. పిల్లరా, మరి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 22వ వచనంలో మరి సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన పరమ తండ్రి సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వుట అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పరమ తండ్రి స్తోత్రం. దేవుని ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకునుట, దేవుని మాట చొప్పున దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్న ఈ మాటలతో ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నడుచుకుంటే అదే శ్రేష్టం. కానీ నువ్వు అర్పించే అర్పణలు, నువ్వు చేసే ప్రార్థనలు ఆయనకి ఇష్టం లేదు. పరమ తండ్రి స్తోత్రం. నీ అర్పణలు నీ హృదయం సరిగ్గా లేనప్పుడు
నీ హృదయం పశ్చాత్తాపపడినటువంటి హృదయం లేకుండా నువ్వు ప్రార్థన చేసిన ఈ సన్నిధికి చేరదు. ఎందుకంటే నువ్వు శ్రేష్టముగా నీ హృదయాన్ని సరిచేసుకొని నీ హృదయాన్ని చక్కదిద్దుకొని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో అనుదినము మనము ప్రతిరోజు చెక్ చేసుకున్నప్పుడే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాట వినాలి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టు ఎఫెస్ సంఘం గురించి రాశాడు. ఇది రెవల్యూషన్ అదే ప్రకటన కదా 2:5 వాళ్ళు చేసినటువంటి పాపమేటి ఆ సంఘాన్ని గురించి అంటాడు. ఎఫెస్ సంఘం చూడండి, ఎఫెస్ సంఘము 2 ప్రకటన గ్రంథం 2:4 చూడండి. వారు చేసినటువంటి తప్పిదం ఏంటో అక్కడ కనబడుతుంది. 2:4 చూసినట్లయితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయము. అదేంటంటే వాళ్ళు చేసినటువంటిది మొదటి నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. మొదటి దేవుని యందున్న ప్రేమ వారు ఏం చేశారు? ఆ సంఘం వారు, ఎఫెసు సంఘం వారు వదిలివేశారు, అంటే దిగజారిపోయారు. ఆ ప్రేమలోని కంటిన్యూ అవ్వకుండా మరి బ్యాక్ స్లైడ్ అయ్యారు కాబట్టి ఆ ప్రేమను వదులుకున్నారు. కాబట్టి ఆ తప్పు పరమ తండ్రి ఆయన మీద పెడుతున్నాడు. అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందండి. ప్రేమను వదిలాడు అంటున్నాడు. ఈ ప్రేమ అంటే ఏంటి? బైబిల్ ప్రకారం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 5:3 చూసినట్లయితే ప్రేమ అనే మాటకు నిర్వచనం ఇక్కడ కనబడుతుంది. ప్రేమ అనే మాటకు నిర్వచనం ఏంటండి? 5:3 1 యోహాను పత్రిక 5:3 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. పరమ తండ్రి స్తోత్రం. ఏంటండి ప్రేమ అంటే అర్థము? మనము ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఈ యొక్క ఎఫెసు సంఘములో ఉన్నటువంటి ఆ లోటేటి మొదటి ప్రేమ అంటే దేవుని యందు ముందు ఎంత ఆసక్తితో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నియమాలను గైకొనివ్వరు. అలాంటిది కొంచెం విశ్వాసములో కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మరి దాంట్లోంచి దూరం అవుతున్నారు. కాబట్టి పరమ తండ్రి వారి మీద ఈ నేరం మోపుతున్నాడు. అందుకే ఇక్కడ సౌలుతో సమూయేలు కూడా అంటున్నాడు కదా, ఆజ్ఞను గైకొనుట కంటే, పరమ తండ్రి స్తోత్ర, ఆజ్ఞను బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టమని సమూయేలు సౌలుతో అంటున్నాడు. అలాగే మీరు కూడా ఇక్కడ దేవుని ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనుటయే మనము దేవుని ప్రేమించుట అనేటువంటి నిర్వచనం కనబడుతుంది. మనము దేవుని ప్రేమిస్తున్నా. అందరూ అంటారు నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తాం, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు అది ఎంతో శ్రేష్టము, అది ఎంతో భాగ్యము. కాబట్టి ఆయన ఆజ్ఞను మనం వదిలివేస్తే దేని గురించి అక్కడ రాశాడుగా, దేనితో సమానం అంటున్నాడు అక్కడ. మనం కానీ ఆయన ఆజ్ఞలు కానీ మరి చూసినట్లయితే మనం ఆయన ఆజ్ఞలు వదిలి ఆయన మీద తిరుగుబాటు చేస్తే సోది చెప్పే పాపానికి సాదృశ్యం ఉంది. మన ఆయన ఆజ్ఞలు వినకుండా మూర్ఖత్వం ప్రదర్శిస్తే అది మాయా విగ్రహములు, గృహ దేవతలు పూజించడంతో సమానం. కాబట్టి ఇంత ఘోరమైన పాపము మనం చేసిన వారం అవుతాం. దేవుని మాటకు తిరస్కరించి, దేవుని మాటకు మనం మూర్ఖత్వంగా ప్రవర్తించి, దేవుని మాటకు తిరుగుబాటు చేస్తే ఇట్టి పాపానికి మనం లోనవుతున్నాం. కాబట్టి పిల్లరా జాగ్రత్త, మన ప్రవర్తన జాగ్రత్త. మరి జ్ఞాపకం చేసుకొని మారు మనసు అంటే పశ్చాత్తాపం పొందాలా, దేవుని వైపు తిరగాల. అప్పుడు దేవుడు అది నీకు దేవునికి ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగి మనం జీవించటానికి అవకాశం ఉంది. పరమ తండ్రి స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ
ఆ మొదటి క్రియ చేయటానికి ప్రయత్నం చేయి. సౌలు వెంటనే తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. సౌలు వెంటనే సమూయేలు పాదాలు పట్టుకొని బతిమాలుకొని మరలా పరమ తండ్రితోటి సత్సంబంధాలు కలిగి పునర్నిర్మాణం జరిగించుకొని మళ్ళీ రాజరికం చేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ముందు కొనసాగాడు. అలాగే మనము కూడా దేవుని ఆజ్ఞలు గైకుంటానికి ఎంతో ముందు ఆసక్తితో ఉంటాం. కొంత సీనియారిటీ అయిన తర్వాత దీని మీద ఆజ్ఞలు గైకుంటంలో, దేవుని మాట వినటంలో మనం కొంచెం నిర్లక్ష్యం చూపుతుంటాం. కాబట్టి అది ఎంతో ఘోరమైన పాపమని దేవుడు మనకు చూపించాడు. ఎలాంటి పాపం అది? సోది చెప్పుకుంటూ తిరుగుబాటు చేస్తే సోది చెప్పేటువంటి పాపానికి సాదృశ్యం ఉంది. మరి మూర్ఖత్వంగా మనం ప్రవర్తిస్తే భయంకరమైన విగ్రహారాధన పాపానికి సాదృశ్యం. కాబట్టి మనం చెక్ చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఉదయకాల సమయంలో మనం చెక్ చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకొని జ్ఞాపకము చేసుకొని అటు రీతిగా జీవించటానికి మన ముందుకు కొనసాగుదాం. ఒకవేళ కానీ నువ్వు చెక్ చేసుకోకుండా అలాగే మనం కొనసాగిస్తే 2 పేతురు గ్రంథము 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన రీతిగా, ఇది ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధ కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. చూడండి, నువ్వు కానీ మూర్ఖత్వం వెళ్తే గుడ్డివాడుగాను దూరదృష్టి లేని వాడుగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సరి చేసుకుంటానికి ప్రయత్నించి 2వ భాగంలోకి వెళ్దాం, 2వ మాటలోకి వెళ్దాము. ఇలారా, ఇది యవనస్తుల గురించి రాయబడినటువంటి మాట. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మిక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల నుండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. యవనస్తుల గురించి రాయబడినటువంటి మాట అండి. నీ బాల్య దినముల నుండి నీ సృష్టికర్తను స్మరణకు, అంటే జ్ఞాపకము తెచ్చుకోమంటున్నాడు. బాల్య దినముల నుండే నీ సృష్టికర్తతో సరైనటువంటి సంబంధము కలిగి జ్ఞాపకము చేసుకొని ముందుకు కొనసాగాలి. ఎందుకంటే దుర్దినములు రాక ముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే. ఇవన్నీ సూచనలు ఎప్పుడు వస్తాయి? ఆయన రాకడ సమీపం అవుతున్నప్పుడు. సూర్యుడు ప్రకాశింపడు, చంద్రుడు కాంతినివ్వక ఆయన చీకటిలో ఉంటాడు. పరమ తండ్రి స్తోత్రం. కాబట్టి ఇవన్నిటికి రాకడికి సూచనగా ఉన్నాయి. దుర్దినములు ఇవన్నీ సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి, మరి వాన వెలిసిన తర్వాత మేఘము, ఇవన్నీ 2వ రాకడికి సాదృశ్యంగా ఉంది. అంటే ఉగ్రత దినాలకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వీడి అన్నీ రాకముందే నీ బాల్య దినము నుండే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొని, అనుదినము జ్ఞాపకం చేసుకొని నడవాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. పరమ తండ్రి స్తోత్రం. ఒకవేళ కానీ అనుకుంటారు, యవనస్తులు అనుకుంటారు, తర్వాత ఇప్పుడే మాకేంటి సార్, ఈ సమయం మేము లోకంలో సంతోషించవలసిన సమయం, ఎంజాయ్ చేయవలసిన సమయం, తర్వాత చూసుకుందాం, బోల్డ్ టైం ఉంది అని చాలామంది యవనస్తులు మరి పోస్ట్పోన్ చేసి లోక పాపములో కలిసిపోయి మరి లోక పాపములో జీవిస్తూ ఉంటారు. అలాగా అనేక మంది యవన బిడ్డలు కాల సముద్రంలో పాపంలో కలిసిపోయి కాల సముద్రంలో కలిసిపోతున్నారు చాలామంది. పిల్లరా, బైబిల్ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యవన కాలంలో ఏ రీతిగా యవన బిడ్డలు జీవించారో పరిశుద్ధులైనటువంటి నీతిమంతులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ
యోసేపు కానీ బాల్యము నుండే వారు ఎంతో, సమూయేలు కానీ చూసినట్లయితే వారి యొక్క జీవితాలు ఎంతో పరిశుద్ధంగా కాపాడుకొని పాపానికి దూరంగా ఉంటూ యవన కాలంలోనే వారి కోరికలు అన్నిటినీ చంపుకొని దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఆజ్ఞలందు ఆసక్తి కలిగి, దేవునితో సహవాసము చేసి జీవించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి యవన బిడ్డలు ప్రత్యేకంగా తర్వాత చూసుకుందాం, తర్వాత చేద్దాంలేండి, ఇది సమయం కాదు, నాకు బోల్డ్ టైం ఉందని మరి నువ్వు అనుకోక, దుర్దినములు భయంకరంగా, ఇప్పుడు మనం ఉన్నదే భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇది ఓన్లీ శాంపుల్. ఇప్పుడు మనం గడుపుతున్నటువంటి ఈ దినాలన్నీ ఒక శాంపుల్. భయంకరంగా మరి దినాలు రాబోతున్నాయి. మొన్నే న్యూస్లో చూసినట్లయితే మరి ఆ యొక్క రష్యా ప్రాంతంలో రక్తం పీల్చేటువంటి మనుషుల యొక్క రక్తాన్ని పీల్చేటువంటి దోమల్లాగా ఉన్నాయి, నలుల్లాగా ఉన్నాయి, పెద్ద క్రిమిలు వస్తున్నాయి. ఆ రష్యా మీద అటాక్ అయినాయి. అవి కూడా మరి ఎక్కడెక్కడికి మరి స్ప్రెడ్ అవుతాయో తెలియదు. కానీ మరి భయంకరమైన దినాలు ఉన్నా కాబట్టి సహోదరుడా, సహోదరి, సృష్టికర్తతో సరైన సంబంధం కలిగి యవన బిడ్డలు ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకొని దేవునితో సంబంధం కలిగి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతులు యవన బిడ్డలు ఏ రీతిగా జీవించారో అట్టి రీతిగా నీవు కూడా జీవించాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 100వ కీర్తన 3వ వచనములో చూసినట్లయితే 100వ కీర్తన Psalm 100 verse 3 చూసినట్లయితే, పరమ తండ్రియే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. పిల్లరా, దేవుడు మరి ఆయనే సృష్టికర్త అయిన దేవుడని తెలుసుకోవాలా, ఆయనే మనల్ని పుట్టించాడని గ్రహించాలా, మనము ఆయన వారమని నీకు మరి జ్ఞాపకం ఉండాలా, ఆయన ప్రజలమనేటువంటి జ్ఞాపకం మనకు ఉండాలా, ఆయన మేపు గొర్రెలమనేటువంటి కృప మనకి, ఆయన కృప ద్వారా మనం మేపబడాల. దేవుని స్తోత్రం సహోదరుడా. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, మనం ఆయన వారము అని గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తాం. పరమ తండ్రి స్తోత్రం. కాబట్టి బాల్యము నుండే బాల్య దినముల నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొని అట్టి రీతిగా నడవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం చూసినట్టే చక్కటి మాట అక్కడ రాయబడి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు పరమ తండ్రియే, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. పరమ తండ్రి స్తోత్రం. యవన కాలమందు కాడి మోయిట నరునకు మేలు. యవన కాలంలోనే నువ్వు దేవునికి సమర్పించుకో, దేవుని యందు భయభక్తులు కలిగి నీ జీవితాన్ని ఎప్పుడైతే యవన కాలంలో నువ్వు సమర్పించుకుంటావో, నువ్వు దేవుని యొక్క గ్రంథములో, దేవుని దృష్టిలో అత్యున్నతమైనటువంటి గొప్పవాడుగా మరి దేవుని దృష్టిలో ఉంటావు. కాబట్టి మరి యవన కాలంలో ఆయనే నీకు ఈ యొక్క భాగ్యం ఇస్తున్నాడు. కాబట్టి ఆ భాగ్యాన్ని స్వీకరించి నీకు ఇచ్చిన ఈ రక్షణను యవన కాలమందు కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఏ రీతిగా మరి యోసేపు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి ఇలాంటి గొప్పవారు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అట్టి రీతిగా యవన కాలాన్ని కాపాడుకొని మరి జీవించినటువంటి యవన బిడ్డల్ని నీవు కూడా వారికి నీ ఎదురుగా పెట్టుకొని నీ యవన కాలంలో ఆయన కొరకు జ్ఞాపకం చేసుకొని, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని నువ్వు జీవించాలని ప్రభు పేట దాసునిగా యవన బిడ్డలకు నేను ప్రత్యేకించి బ్రతిమానుకొని వేడుకొంచున్నాను. పరమ తండ్రి స్తోత్రం. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీ బాల్య దినము నుండే నువ్వు జ్ఞాపకము చేసుకొని మరి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించ, ప్రతి విషయంలో నీ చదువులో, నీ యొక్క
రాకపోకల్లో నీ యొక్క నీ స్నేహితులు నీ ఎలాంటి స్నేహితులు నువ్వు స్నేహం చేస్తున్నావో నువ్వు గమనించుకోవాలా. నువ్వు దైవికమైనటువంటి దేవుని రక్తము చేత కడగబడినటువంటి నీవు, దేవుని చేత ఏర్పాటులో ఉన్న నీవు, మరి నీ స్నేహితులు ఎలాగుంటున్నారు? అన్యులైతే దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి, దైవికంగా ఉన్న వారితోనే నువ్వు స్నేహం చేయి. అలాంటి మరి నీవే బ్యారేజ్ వేసుకొని నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటూ మరి అంటాడు, మొదటి కీర్తనలు అంటాడు కదా, మొట్టమొదటి కీర్తన మొదటి కీర్తనలో చూసినట్లయితే చక్కనిగా యవనస్తుల గురించే అక్కడ మాట రాయబడి ఉంది. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక, పరమతండ్రి ధర్మశాస్త్రములందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. పరమతండ్రి స్తోత్రం. యవన కాలములో మరి ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో, ఎవరి ఆలోచనల ప్రకారం నడుస్తున్నావో, దుష్టులు నీ స్నేహితులు ఒక్కొక్కరు దుష్టులు ఉండొచ్చు, నీకు గమనించకపోవచ్చు. వారిచ్చే ఆలోచన ప్రకారం నడిస్తే మరి భయంకరమైనటువంటి విపత్తు మన మీదకి వస్తుంది. కాబట్టి అలాంటి దుష్టుల దగ్గర ఉండకూడదు. నువ్వు వారు చెప్పే ఆలోచనలు నువ్వు అనుసరణ చేయకూడదు. పాపుల మార్గంలో నిలవకూడదు. మనం పాపులు ఉండే చోటున నీవు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి స్నేహితుల దగ్గర నీవు ఉండకూడదు. అపహాసకులు ఏదో సొంతగా జోకులేసుకొని కేరింతలు కొట్టేటువంటి మరి స్నేహితుల దగ్గర కూర్చోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బాల్య దినము నుండే నీవు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా నడుచుకుంటే దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుతావు. ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను నిలబెడతాడు. ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో నిన్ను దేవుడు నిలబెడతాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన కూర్చోబెడతాడు. కాబట్టి బాల్య దినము నుండి నీ సృష్టికర్తను స్మరణకు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు జీవిస్తే, దేవుని యందు జీవిస్తే, దేవుడు కృప నీకు తోడుగా ఉండి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవగా వెళ్దాము. మూడవ మాటలోనికి వెళ్ళినట్లయితే లూకా రాసిన శుభవార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకా రాసిన శుభవార్త 17వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే మూడో మాట అక్కడ రాయబడి ఉంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎవరినండి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని ఈ మాట ద్వారా మనకు సెలవుస్తుంది. మరి లోతు భార్య మనకు ఒక ఉపదేశం చేయటానికి తాను చేసినటువంటి తప్పిదము మనకు ఒక ఉపదేశంగా ఉంది. మరి ప్రియులరా, లోతు కుటుంబాన్ని దేవుడు మరి నీతిమంతుడైన అబ్రహాము చేసిన ప్రార్థన వలన ఆ లోతు కుటుంబాన్ని దేవుడు ఆ భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడి ఆ యొక్క దేశంలో నుండి వారి నలుగురిని బయటకు తీసుకొని మరి వారు తీసుకొని వస్తే మరి ఆ యొక్క ప్రాంతం దూరంగా వారు అనుకున్న ప్రాంతానికి దేవుడు పంపుతుంటే మరి లోతు భార్య ఒకసారి ఆ పట్టణాన్ని ఎలా ఉందో చూడాలని వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోకాశలు మనల్ని ఏడుస్తాయి. లోకాశలు భయంకరంగా నిన్ను తిప్పుతుంటాయి. కాబట్టి నువ్వు దేవుని యొక్క తీర్పులు రావటం మొదలైనప్పుడు ఇహలోక విషయాల గురించి తాపత్రయపడుతూ ఉండటం ఎంతో మరి భయంకరమైనదని, అవివేకంగా ఉంటుందని, అయితే తాను వెనుక విడిచిపెట్టనున్న విషయాలను లోతు భార్య మనస్సు లగ్నమై ఉన్నది. కాబట్టి మరి ఆమె ఎలాగా అంతా నేను సంపాదించుకున్నాను, ఆ దేశంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఎంతో ధనం సమకూర్చుకున్నాను, ఎన్నో పాత్రలు నాకున్నాయి, ఎన్నో విధి ఉన్నాయి, ఏదో అది ఇది సంపాదించుకున్నది వదిలేసి వచ్చేస్తున్నానేటువంటి ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను చంపుకోలేకపోయింది. ఆ భయంకరమైన ఉగ్రత నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు, నా కుటుంబాన్ని తప్పించాడు అనేటువంటి ఆలోచన లేకుండా
అక్కడ వదిలేసినటువంటి వాటన్నిటి మీద మరలా జ్ఞాపకం తెచ్చుకుంది. ఆ జ్ఞాపకం తెచ్చుకుని ఆ వెనకాల చూసినట్టు వెంటనే వెనక్కి తిరిగి చూసిన వెంటనే దేవుని ఉగ్రత తన మీదకి వచ్చింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. అది ఇప్పటికీ కూడా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి యెషయా భక్తుడు ఈ మాట గురించి రాశాడు. 47వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8 నుండి 11 వరకు చూసినట్లయితే అక్కడ మాట్లాడాయి. కాబట్టి సుఖాశక్తులైన నిర్భయముగా నివసించుచు నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలై కూర్చుండను, పుత్రశోకం నేను చూడనని అనుకున్నదానా ఈ మాటను వినుము. చూడండి, ధీమాగా ఉంటారు, ఎంతో గర్వంగా ఉండి ఇలాంటి మాటలు పలికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాటలు పలుకుతుంటుంది, ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యాదిశమైన కర్ణ పిశాచి తంత్రములను నీవు ఆధారము చేసుకున్నాను. ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడటని అనుకుంటేవి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసును. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకే ఆకస్మికముగా వచ్చును. చూడండి, చాలామంది మరి విశ్వాసులు కొంతమంది ఉన్నారు, ఇలాంటి క్రియలు చేసేటువంటి విశ్వాసులు చాలామంది కొంతమంది ఉన్నారు. మరి దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా మరి ఈ యొక్క చెడుపు కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్తుంటారు, మరి సోదులు చెప్పించుకుంటూ ఉంటారు. మరి దాని మీద కొంతమంది ఆధారపడుతుంటారు. మరి కొంతమంది మంచి చెడు అని ఇలాగని అలాగని ఇవన్నీ చేసుకుంటారు. చూడండి, దేవుని యొక్క కీడు కానీ వస్తే నువ్వు ఏదైతే నీ మంత్రాలు కానీ నీ తంత్రాలు కానీ ఏవి పనిచేయవు అంటున్నాడు. నీ తంత్రాలు ఏవి పనిచేయవు. కీడు నాశనము నీ మీదకి ఆకస్మికంగా వస్తారు. ఆ దేవుని ఉగ్రతని ఎవరు ఆపలేరండి. కాబట్టి దేవుని ఉగ్రతకి మనం భయపడే వారం ఉండాలి. దేవుని మాటకు మనం భయపడే వారం ఉండాలి. దేవుడు ఇలాగ వెళ్ళమంటే అలాగ వెళ్ళాలి, కానీ లోతు భార్య వల్లే మనం వెనక్కి తిరగబందంటే తిరగకూడదు అంతే. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. తాను సంపాదించుకున్నదంతా ఎలాగ కాలిపోతుంది, ఎలాగ నా స్నేహితులు ఎలాగ కాలిపోతున్నారు, ఎలాగ నాశనం అయిపోతున్నారు అనేటువంటి కోరికతో వెనకానికి తిరిగి చూసింది. మొత్తం తాను కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. సహోదరుడా, నీ స్నేహితుల గురించి కానీ నీ వెనక జీవితానికి కానీ లేకపోతే నువ్వు అనుభవించినటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఎంజాయ్మెంట్స్ కానీ వెనక్కి తిరిగి చూడద్దు. దేవుడు నిన్ను కాపాడాడు. దేవుని యొక్క ఉగ్రత నుంచి, భయంకరమైన ఉగ్రత దినాల్లో మనమున్నాం. ఈ రోజున ఈ ఉగ్రత దినం నుంచి మనం తప్పించబడాలంటే దేవుడే మనకు దిక్కు, దేవుని మాటలు మనకు దిక్కు, పరిశుద్ధ గ్రంథం ద్వారా నడుచుకుంటమే మనకు దిక్కు. కాబట్టి ఈ రోజున లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. పర్వాలేదు అనుకోకండి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన రీతిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుందాం. దేవునికే భయపడదాము. దేవుని చెప్పిన రీతిగా మనం నడుచుకుంటే మనం సురక్షితంగా ఉంటాము. ఆ ఎంత ఉగ్రత వచ్చినా ఆ ఉగ్రత నుండి కాపాడటానికి మనకి ఆయన అందుబాటులో ఉంటాడు, మనకు తప్పిస్తాడు. మూడో ఆఖరి మాట మనం చూసుకుందాము ప్రియులరా. లూకా రాసిన శుభవార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకా రాసిన శుభవార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడి, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు
నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. పిల్లరా, లాజరు ధనవంతుడు కథ మనందరికీ తెలుసు. ఆ పేరబుల్లో మరి ఆ ధనవంతుడు తినేసి ఆ బల్ల మీద పడినటువంటి రొట్టె ముక్కలు బయటికి తెచ్చి పాడేస్తే ఆ గేటు దగ్గర కురుపులతోనూ కుక్కలు నాకుతున్నప్పటికీ ఆ బాధ భరిస్తూ నమ్మకముగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుడు ఆ కృపలో జీవిస్తూ ఆ రొట్టె ముక్కలు తింటూ బతికాడు. లాజరు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు, ఎందుకు నా ఒళ్ళంతా శరీరం అంతా కురుపులతో నన్ను పెట్టావు అని దేవుడి మీద ఆయన తిరుగుబాటు చేయలేదు. నాకు కనీసం తినటానికి కష్టపడి తినటానికి కూడా లేకుండా చేస్తావని దేవుడి మీద తిరగబడలేదు. ఆ రొట్టె ముక్కలు, ఆ ధనవంతుడు పాడేసినటువంటి రొట్టె ముక్కలు తింటూ బతికాడు. దేవుడు స్తుతించు బతికాడు. ఒకరోజు ఆయన పిలుపు వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ధనవంతుడు కూడా ఈ లోకంలో సుఖం అనుభవిస్తూ చక్కగా తన జీవితాన్ని కొనసాగించి తనకు టైం వచ్చినప్పుడు తను కూడా మరి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ లాజరు, ఏ లాజరు అయితే కురుపులతో ఈ లోకంలో జీవించాడో, శరీరం అంతా అసహ్యంగా ఉన్నటువంటి ఈ లాజరు ఇప్పుడు ఎక్కడ నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇతనైతే ఆ నరకంలో కేకలు వేస్తున్నాడు. ఆ యొక్క భయంకరమైన అగ్ని మధ్యన ఈ ధనవంతుడు కేకలేసి అంటున్నాడు. కేకలేస్తుంటే అంతప్పుడు అంటున్నాడు, అక్కడ దేవుని వాక్యం అంటుంది, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినది జ్ఞాపకం చేసుకో. పరమ తండ్రి స్తోత్రం. ఈ లోకంలో ఇదే వ్యత్యాసం అండి. ఈ లోకంలో మరి దేవుని నమ్ముకున్న వారు బిడ్డలు ఎంతోమంది కష్టంతో జీవిస్తుంటారు. ఒక పూట ఉండి ఒక పూట లేకుండా, ఒక సరైన వస్త్రాలు లేకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా జీవగల దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసములో కొనసాగుచు, విశ్వాసములో వారు బ్రతుకుచు, వారు కలిగిన దాంట్లోనే మరి దేవుని యందు మరి చక్కని భయభక్తులతో, వినయ విధేయతలతో వారు జీవిస్తూ వారు గడుపుతుంటారో మరి ఇలాంటి భాగ్యం వారికి వస్తుంది. మరి అనేక మంది దేవుడిచ్చిన ఆశీర్వాదం కొలది మరి వారు దీవించబడిన తర్వాత మరి దేవునికి సృష్టికర్తను మర్చిపోతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. మరి దేవుని యందు భయభక్తులు ఉండవు, ఏముండవు. అలాగే మరి జీవించినప్పుడు వారు కూడా ఈ లోకయాత్ర ముగించుకొని వారు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖం అనుభవించావు. ఆ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులుగా వచ్చాం. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మరి ప్యూర్గా మనం పుట్టాము. మనం ఎదిగిన కొలది మన యొక్క నెగిటివ్ ట్రెండ్స్ మనలోకి వస్తాయి. ఆ నెగిటివ్ ఈవిల్ ఇంక్లేషన్స్ వచ్చి మనల్ని లోకం వైపు ఈడ్చినప్పుడు మనం లోకంలో పడిపోకుండా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని సృష్టికర్తతో సరైన సంబంధములు కలిగి నువ్వు జీవిస్తే, మరి లాజరు ఎంత కష్టంలో కూడా దేవుని దూషించకుండా ఆ కష్టంలో, నష్టంలో, ఆ భయంకరమైన కరువులో జీవించినప్పటికీ తాను సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటూ తాను జీవించాడు. అలాగే మన అనేకమైన కష్టాలు, అనేకమైన దుఃఖాలు, కన్నీరులు వచ్చినప్పటికీ నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నీ దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా నువ్వు జీవించు. మరి దేవుడు నీ కొరకు పరలోకములో బహుమానం, శ్రేష్టమైన బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఈ లోకంలో అనుభవిస్తూ దేవుని గురించి మర్చిపోయి మనం ఈ లోకంలో కలిసిపోయి జీవించిన వారికి అక్కడ దాని గురించి తీర్పు ఉన్నది. కాబట్టి
ఈ మాటలు గమనించండి. ఈ మాటలను మరి శ్రద్ధగా మనం ఆలకించి దేవుని కొరకు నువ్వు ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తే అంత శ్రేష్టమైనటువంటి బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం ఎలా బ్రతికామన్నది కాదు, ఎలాగా దేవునిలో జీవించామో అది కావాలి. సృష్టికర్తను నువ్వు ఏ రీతిగా సంపాదించుకొని ఆయనతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో అది కావాలా. ఇక్కడ ఈ లోకంలో ఎలా బ్రతికావది కాదు, నిత్యము బ్రతికేది అక్కడ, నిత్య జీవం అక్కడ ఉంటాము, పరలోకంలో నిత్యం బ్రతుకుతాం. కాబట్టి ఆ బ్రతుకు కోసం ఎదురు చూడు, ఆ బ్రతుకు కోసం ఆ పరలోకంలో చక్కని సదుపాయంలో ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుని కొరకు ఇక్కడ ఈ లోకంలో జీవించు. దేవుడు మనలందరినీ దీవించును గాక. దేవుడు 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఈ 4 మాటలు నీ జీవితంలో సరిగ్గా అప్లై చేసుకొని అట్టి రీతిగా ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకొని మనం జీవించినప్పుడు నిత్యరాజ్యానికి వారసులు అవుతాము. ఆ నిత్యరాజ్యంలో మనం ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా దీవిద్దాం. దేవుని అందు భయభక్తులు కలిగి జీవిద్దాము. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు గైకొందాము. దేవుడి మనం నడిపించిన రీతిలో మనం నడుపుతాము. దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, క్షేమగల తండ్రి, నైనా నీ జీవపు మాటల ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడిన విధానముకై స్తోత్రాలు. నీ మాటల్లో నా సొంత మాటలు ఏమైనా దొరికి ఉంటే వాటిని బట్టి నన్ను క్షమించి ఆ మాటలు తొలగించి ఆ 4 జీవపు మాటలు వారి హృదయంలో ముద్రించి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీతో అంటుకట్టబడి నాయన నీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ నీ యొక్క చిత్తంలో నడుస్తూ నీ మాట ప్రకారం బ్రతుకుచు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ అటు రీతిగా నడిపించమని నిత్యరాజ్యానికి నాకు ఇచ్చినటువంటి బిడ్డలందరూ అర్హులవుటకు సహాయం చేసి నడిపించమని బోధించి భ్రష్టుడైపోకుండా నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా కాపాడి నడిపించమని అతి త్వరలో రావచ్చిన నాథుడికి రక్షకుడైన మెస్సయాకు నామములో మనవులు విన్నవించుకొని వేడుకొనిచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు. And